ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. ఎవరిని ఎక్కువగా క్షమిస్తామో అలాగుననే ప్రేమ కూడా ఎక్కువ చూపిస్తాం. ఒక సిద్ధాంతం ఉంది. చాలా మంది క్రైస్తవులు ప్రభువుని యేసు అనుగ్రహించిన క్షమాపణను అభినందించరు. వారెంతగా క్షమాపణ పొంది ఉన్నారన్న విషయం వారు ఎరుగరు. అందరికీ తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపం కొరకు మరణించారని, మనకు క్షమాపణ ఇవ్వడం కోసం. కనుకనే మనకు నిత్య జీవనకు ఉన్నటువంటి నిరీక్షణ కలదు, నిత్య జీవనకు నిశ్చయత కలదు. అయితే ఈ క్షమాపణలో ఒక భాగం, దీని అర్థం మనం పొందుకోవడం మాత్రమే కాదు, దీని అర్థము ఇతరులకు మనం పంచాలి. మనం చదివేది ప్రభు ప్రార్థన గురించి ఎక్కువగా చదువుతాం. చివరి భాగం చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము, అలాగుననే మా అపరాధములను క్షమించుము, మాకు విరుద్ధంగా ఉన్నటువంటి అపరాధములను మేము క్షమించిన ప్రకారం. 6:14 మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల పరలోకమందున్న తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఓ విషయం గమనించాలి. ప్రభువును చూశాము, ప్రభు యొక్క మంచితనాన్ని చూశాం, పరిశుద్ధత చూశాం. అలాగుననే దేవుని యొక్క మంచితనం ద్వారా మనల్ని చూసుకున్నట్లయితే మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందాం. దేవుడు అనుగ్రహించే క్షమాపణ మనము పొందుకున్నాము. పాస్టర్ డగ్ గారు మీరు చెబుతున్నారు బైబిల్ ఎలా ఉపదేశిస్తుందని. దేవుడు మన అపరాధములు క్షమించడానికి ముందుగా మనం ఇతరులను క్షమించాలని. ఇది సాధ్యపడుతూ ఉందా? మీకు సమాధానం చెప్తాను ప్రభువైన యేసు ఇచ్చిన ఉపమానం ద్వారా. మనకందరికీ తెలుసండి, ఇది మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇది గొప్ప ఉపమానము. మార్కు సువార్త, లూకా సువార్త, యోహానులో ఉండదు. నేను 21వ వచనం నుంచి ప్రారంభిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతున్నాడు. నీ పొరుగు వారితో ఏ విధంగా మంచి సంబంధం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్లు మటుగా అని అడిగాను. పేతురు ఉదార స్వభావం కలిగినట్లుగా మాట్లాడుతున్నాడు. అతడు అలా మాట్లాడుతూ, మరి ఆ సమయంలో కొంతమంది మత నాయకులు వారి విశ్వాసము ఒక వ్యక్తిని క్షమించాల్సింది 3 సార్లు మాత్రమే. ఇది ఒక బేస్బాల్ లాంటిది. పాపము చాలా పెద్దది, భయంకరమైనది. 3 సార్లు అయిన తరువాత ఇకపై క్షమాపణే లేదు. పేతురు యేసును చూసి అనుకుంటున్నాడు, ఎంత కనికరం గలవాడు. నేను రెట్టింపు కొలతో ఇలాగున చేయాలి 7. మంచిది, బైబిల్ సంఖ్య. ప్రభువా, నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? నా శత్రువును, నీ సోదరుడు. అతను అంటున్నాడు 7 సార్లా? ఒకవేళ ప్రభు అయిన యేసు ఇలా చెబితే పేతురు చివరికి సందేశాన్ని గ్రహించు. అందుకు యేసు అతనితో ఇట్లను 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకే నీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18:22. ప్రభు అయిన యేసు ఒక ఉపమానం తెలియజేస్తూ ఉన్నాడు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు అతని మీద కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్లి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులు ఒకని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. మత్తయి సువార్త 18:23-35. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాల వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నాడు క్షమించమని. ఈ కథలో ఎవరు మొదటిగా క్షమించారు? రాజు క్షమించాడు. దీనర్థమేమనగా మనం ఇక్కడ కొన్ని కేటాయింపులు చూద్దాం. ప్రాముఖ్యమైన 6 పాయింట్స్ చెబుతాను. ప్రాముఖ్యమైన పాఠ్యభాగం నుండి క్షమాపణ పొందుకొనుట మరియు పంచుకొనుట, ఈ 2 విషయాలు మనము చూడబోతూ ఉన్నాం.
ఇది మనము పరిశుద్ధాత్మను పొందడం ద్వారా జరుగుతున్నది. మంచిది. మొదటిగా రుణము యొక్క పరిమాణం చూద్దాం. చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రాజు యొక్క ధనాన్ని నాశనము చేశాడు. రాజు యొక్క ధనాన్ని దొంగిలించి తప్పులెక్క రాశాడు. మరి తప్పించుకోవడం కోసం బ్యాంకు బుక్ దాచాడు. రాజు క్రెడిట్ కార్డు అతని ఎద్ద ఉంది. రాజు యొక్క ధనాన్ని ఎంతో నాశనం చేశాడు. అతనికి జోదం అలవాటు ఉంది. సమస్య ఏంటో మనకు తెలియదు, కానీ తెలియరానటువంటి రుణ బాధలు అతనుకున్నాయి. ప్రారంభంగా ఇతడు ఎంత రుణస్థుడో చూద్దాం. అలాగే 10,000 తలాంతులు, 10,000 తలాంతులు అనగా వెండి నాణెములు. క్రీస్తు దినాల్లోకి మనం వెళ్ళినట్లయితే వార్షిక నివాళి యూదయ, సమరయ, ఇదూమియా పరిసర ప్రాంతాలలో 600 తలాంతులు నివాళులకు రోమ్కు అర్పిస్తారు. అయితే ఈ వ్యక్తి 10,000 తలాంతులు అచ్చి ఉన్నాడు. ఇది రాజు యొక్క ధనం. గత కాలంలో మనము చూస్తున్నట్లయితే ఈ యొక్క 10 తలాంతులకు దీన్ని ఏమంటారనగా మీరియర్స్ అంటారు. ఇవి చాలా విలువైనటువంటిది గ్రీకు పదంలో. ఇది ఆసక్తికరం. ఆ మొత్తాన్ని చూద్దాం. హామాను చెల్లించిన మొత్తం ఎస్తేరు పుస్తకంలో కలదు. 3వ అధ్యాయం 9వ వచనంలో హామాన్ అంటున్నాడు, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా జ్ఞాపకం చేస్తున్నాడు. పాపము యొక్క భారము ఎంత బరువో అని. మనలను నలిపేస్తూ ఉన్నది. మన తల మీద భారమున్నది. అవి మన నాశనం కోసమై చెల్లించబడ్డవి. అలాగుననే 10,000 తలాంతులు, వీటిని దేనారములకు అనగా దేనారములకు పోలిస్తే మనం అలాగున వాటిని చూసినట్లయితే 100 దేనారాలు అవుతున్నాయి. 10,000 తలాంతులు 6 లక్షల సార్లు అని తెలియజేయబడింది. ఇవి చాలా పెద్దవి. ఈ దాసుడు చేసిన కార్యాలు. అలాగే రాజు దగ్గరున్న దాసుడు. రుణము యొక్క పరిమాణం మనం చూసినట్లయితే ఈ వ్యక్తి రుణపడింది విస్తారమైన ధనాన్ని వినాశనం చేశాడు. వెండి బంగారు నాణెముల కన్నా తలాంతు చాలా గొప్పదా? దీని విలువ గొప్పదే. దాదాపుగా 56 పౌండ్స్ అవుతుంది ఒక తలాంతు యొక్క విలువ, లేదా 75 పౌండ్లు ఉంటుంది. అలాగే 10,000 తలాంతులు చూసినట్లయితే 75 పౌండ్లు వెండి. మీరు గ్రహించండి, ఇది ఖగోళ సంఖ్య. బంగారు కంటే గొప్పది. దీని సంఖ్య మనం చూసినట్లయితే ఇది చాలా పెద్ద సంఖ్య. ఈ సంఖ్య యొక్క అర్థమేమనగా మనము చేసినటువంటి పాపములు దేవునికి విరుద్ధంగా చేసినవి. ఈ దాసుడు రాజు ఎదురుకు వచ్చి అంటున్నాడు, నేను చెల్లించలేనంటున్నాడు. అయితే రాజు అంటున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. మనం చూసాం కదా రాజుకున్నటువంటి కనికరాన్ని గురించి. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో ఆ దాసుని యజమానుడు కనికరపడి కనికరంతో చెలించిపోయాడు. వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. చూడండి, దయ అలాగే కనికరణ గురించి ఒక వ్యత్యాసం చూస్తున్నాం. దీని అర్థము విచారం అని కూడా అనవచ్చును, ఇతరుల గురించి విచారించడం. అయితే కనికరం అనేటువంటిది దీని అర్థము విచారం మాత్రమే కాదు, గాని డిక్షనరీ మనము చూసినట్లయితే ఒక వ్యక్తి పడేటువంటి శ్రమలు మాత్రమే కాకుండా వారిని చూసి స్పందించడం కాదు, గాని వారి కోసం సహాయం చేయాలి. స్పందించుటకు పిలుపు. పడిపోయిన ఒక వ్యక్తిని బయటికి మనము లాగాలి. అతను చూసి ప్రభు అతను సాయం చేయడం అంటే దయ. బాధించబడిన వ్యక్తిని బయటికి లాగడం అంటే అది కనికరము. ప్రభు అయిన యేసు మన మీద దయ చూపించారా, లేదా ఆయన కనికరం చూపించాడా? ఆయన భూలోకాన్ని గమనించి క్రింద మానవులు చాలా కష్టపడుతున్న విచారించి, లేదా క్రిందికొచ్చి వారి కోసం ఏదో చేయాలనుకున్నారు. ఆ రాజు ఆ దాసుని మీద కనికరపడ్డాడు. అతని రుణాలన్నీ కూడా క్షమించాడు. ఎవరో బాధించబడ్డారు అనగా ఈ బాధ్యత లేనటువంటి వ్యక్తిని బట్టి. అయితే రాజే కార్యం చేశాడు. రాజు కనికరం చూపించి రుణాలన్నీ కూడా కొట్టేశాడు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. ఎంత అద్భుతమైన వాగ్దానం! 103వ కీర్తన 17వ వచనంలో ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయనందు భయభక్తులు గల వారి మీద ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. దేవుని కనికరము యుగయుగములు. ఆయన కనికరం కలిగిన రాజు. మీరు ఎలాంటి పాపం చేసినా క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. మనం చూశాం కదా, ఆయన దయా కనికరము ఏ విధంగా మనం క్షమించాలన్న విషయాన్ని మనం చూశాం. అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని మనం చూసినట్లయితే ఆ దాసుడు ఏం చేశాడో చూద్దాం. ఈ గుణాతిశయాన్ని మనము చూసినట్లయితే అతడు కఠినమైన వాడు, కఠిన హృదయం గలవాడు. చూడండి, నేను రాజునకు అచ్చి ఉంటే 10,000 తలాంతులు. నిజంగా అతడు అచ్చి ఉన్నాడు. రాజుకు రుణపడి ఉన్నావు కాబట్టి న్యాయ తీర్పు వస్తూ ఉన్నది. మీరు బహుశా దాని గురించి భయపడాలి. అతడు ఈ భారాన్ని చూసి ఆలోచిస్తున్నాడు. తీర్పు రాబోతూ ఉన్నది, మనము లెక్కప్పు చెప్పాలి. ఈ ఉపమానము ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. న్యాయ తీర్పు దినమున్నది, మనము లెక్క ఒప్పు చెప్పాలి. నేను విడుదల పొంది ఉన్నాను. నేను రాజు యొద్దకు వచ్చినప్పుడు మరి ఈ వ్యక్తి చాలా భయంకరమైన వాడు. బైబిలు తెలియచేస్తూ ఉన్నది. రాజు దేనైతే అమ్మంటున్నాడు తెలుసా?
తన కుటుంబాన్ని, తన భార్యను, తన పిల్లలను, తనకున్న ఆస్తిని చూడండి. భార్య ఏడుస్తూ ఉన్నది. ఆమె అమ్మబడుతూ ఉండడం చూసి ఎవరికో తాను పని మనిషిగా అమ్ముడుపోతూ ఉన్నది. అలాగే పిల్లలు కూడా అమ్మివేయబడుతూ ఉన్నారు, బానిసలైపోతూ ఉన్నారు. తనకున్న యావత్ అంతస్తు కూడా రాజు యొక్క క్రెడిట్ కార్డులకు వెళ్ళిపోతుంది. తనకున్న సమస్తాన్ని అమ్మివేయమంటున్నాడు. ఈ వ్యక్తి రాజు ఎదుట సాగిలపడి మొర్రపెడుతూ ఉన్నాడు. నేను రుణం తీరుస్తానంటున్నాడు. అతను చెల్లించలేడని రాజుకు తెలుసు. అయితే రాజు కనికరపడుతున్నాడు, అతన్ని క్షమిస్తూ ఉన్నాడు. అది నాకే జరిగితే నేను ఆయన వద్దకు వెళ్లి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని ఆయన వెంబడిస్తూ ఎంతగానో సంతోషిస్తూ గంతులు వేస్తూ నేను అందరినీ ప్రేమిస్తూ ఉంటాను. ఇవన్నీ నేను ఆలోచిస్తూ ఉండగా అతడికి 100 దేనారులు వచ్చినటువంటి వాడిని క్షమించలేకపోతూ ఉన్నాడు. మిలియన్ల బిలియన్ల డాలర్స్ రుణం తొలగించాడు. అతడు తన యొక్క స్నేహితుని యొక్క గొంతు పట్టుకుంటున్నాడు. మరలా ఈ విషయం చదువుదాం. మత్తయి సువార్త 18:28. అయితే ఆ దాసుడు బయటికి వెళ్లి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చియున్నది చెల్లించుమనెను. మత్తయి సువార్త 18:28-30. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వాని వేడుకొనెను. ఇతడు రాస్తే ఏమన్నాడు తెలుసా? నన్ను కనికరించుము, 10,000 తలాంతులు నీకు తిరిగి చెల్లించెదను అన్నాడు. అది జరిగే పని కాదు, అతడు చేయలేడు. అయితే ఎవరైనా 100 దేనారాలు వచ్చినట్లయితే మీకు తెలుసా, 24 గంటల లోపల దాన్ని చెల్లించమని తిరిగి కోరినట్లయితే ఏ విధంగా అతడు తిరిగి చెల్లించగలడు? అయితే అతడు గొంతు పట్టుకున్నాడు, గట్టిగా అతన్ని పట్టుకున్నాడు, అచ్చి ఉన్నది చెల్లించమన్నాడు. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, ఇదే రాజుతో ఇతడు అన్నాడు. అయితే ఇతడు ఆ దాసుడికి కనికరం చూపలేదు. అదేదో ఒక గొప్ప మొత్తం కాదండి. అతన్ని తీసుకుని వెళ్లి చెరసాల్లో పెట్టించి అతన్ని హింసించాడు. 100 దేనారములకు ఇలా చేశాడు. బైబిల్ దినాల్లో మనము చెల్లించకపోయినట్లయితే వారు చెరసాల్లో వేయిస్తారు. చెరసాలలో ఉన్నటువంటి వారు మనల్ని ఎంతగానో శ్రమల పాలు చేస్తారు. వారి పేరు హింసించేవారు. వారు తీసుకున్నటువంటి రుణాన్ని ఆ గోడ మీద రాసి 10 దేనారాలు వచ్చినటువంటి వారిని చూసి ప్రతి ఒక్కొక్కరిని కొరడా దెబ్బలు కొడతారు. 100 దేనారములైతే 100 కొరడా దెబ్బలు. ఎలాగో తెలుసా? 6 గంటల పాటు వారిని శిక్షిస్తారు. ఆ శిక్ష మనము గ్రహించలేము. 10,000 తలాంతులు అచ్చి ఉండి నేను ఈ విధంగా చెరసాలకు వెళ్ళనవసరం లేదు. అయితే ఈ వ్యక్తి భయంకరమైన శిక్షా విధి నుంచి క్షమించబడ్డాడు. తోడి దాసుని 10 దేనారాల కోసమే అతడు శిక్షించాడు. ఇది దేన్ని సూచిస్తుంది? చూడండి, సూర్యుడు భూమి నుండి 93 మిలియన్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఈ విధంగా దేవుడు మనలను క్షమిస్తూ ఉన్నాడు. నేను దీని గురించి విన్నాను. మెల్లగా పయనించిన 186,000 మైలు సెకండునకు ఇది సూర్యునది నుంచి 8 నిమిషాలు పడుతూ ఉన్నది భూమికి చేరడం కోసం. అంత దూరం ఉన్నది. మరి మనం క్షమించేది, ఒకరికొకరు క్షమించేటువంటిది ఒక అడుగు లాంటిది. దేవుడు మనను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సూర్యునికి భూమికి ఎంత దూరం ఉన్నదో అలాగున మనమైతే ఒక అడుగు వేసి వారిని క్షమించలేం. ఇదే ఈ కథలో ఉన్నటువంటి వృత్తాంతం. యేసుక్రీస్తు అంటున్నాడు, మిమ్మల్ని ఎంతగా క్షమించానో చూడమంటున్నాడు. నీలో ఏ నీతి కార్యం ఉన్నదని నీ యొక్క సహోదరుని నీవు క్షమించలేకపోతున్నావు. నేను నిన్ను ఉచితంగా క్షమించిన ప్రకారము కనుక క్షమించే హృదయము మనకు కూడా కావాలి. మారు మనసు పొందాలి. దేవుడు ఎంతగానో మనకు క్షమించాడు కదా, మనం కూడా అలాగే ఒకరినొకరు క్షమించాలి కదా. ఒక విషయం చెప్తాను. ప్రజలు అప్పుడప్పుడు ప్రశ్నిస్తారు, పాస్టర్ డగ్ గారు మీరు గ్రహించినట్లయితే నా పట్ల వారు చేసిన విషయాన్ని మీకు అది అర్థం కాదు అని అంటారు. చిన్న చిన్న విషయాలకు మనము క్షమించలేకపోయినట్లయితే ఈ మనిషి ఎంత దుష్టుడో గ్రహించండి. అతడు క్షమించకపోతే నేనెలాగను క్షమించగలను? అయితే నీవు క్షమించాలి. నాకొక సిద్ధాంతము కలదు. మీరు ఒక అడుగు ముందుకు వేసి ప్రభువైన యేసు మీ పాపముల కొరకై ఏ విధంగా శ్రమపడ్డారో చూడండి. అలా చేయడం ద్వారా ఇతరులను మనం క్షమించడానికి ఆస్కారం ఉంటుంది. సిలువలో ఒక భాగం పొడవుగా ఉన్నది, అయితే ఈ భాగము చాలా తక్కువగా ఉన్నది. అలాగుననే మన పాపములు దేవునికి విరోధముగా మరియు ఒకరికి విరోధంగా ఒకరము చేసే పాపముల కన్నా ఎంతో పెద్దవి. ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా, నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకోబోతూ ఉన్నాము. బైబిల్ స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నది, ప్రఖ్యాతిగాంచినటువంటి క్రైస్తవ జీవితంలో అది దేవుని ప్రేమ. ఈ ప్రేమను మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పరివర్తన కలిగించేటువంటి ప్రేమ బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. ఎందుకు? దేవుడు ప్రేమ స్వరూపని. అలాగే మీరు కూడా ఈ యొక్క ప్రేమ శక్తిని పొందాలి. అలా పొందుకొని దేవుని యొక్క పనిని చేయాలి, ఆయనకు విధేయత చూపించాలి, మానవాళికి సేవ చేయాలి. 2 ఆజ్ఞలు మీరు పాటించండి. దేవుని ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి. ఈ పాఠం మీరు నేర్చుకోండి. మీ ఉచితమైన కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ సంప్రదించండి లేదా వెబ్ అడ్రస్ సంప్రదించండి. ఈ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని చదివిన తరువాత మీ స్నేహితులకు దీనిని పంచండి. రండి, నేటి కార్యక్రమంలోనికి ప్రవేశించుదాం. దేవుని సత్యాలను దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుందాం. చాలా కాలం క్రితము లూయిస్ ప్యాస్చర్ గురించి మనం విన్నాం కదా. ఆయన కుక్క కాటుకు ఒక మందును కనిపెట్టాడు. ఏ వ్యక్తినైనా ఒక కుక్క కరిసినట్లయితే
డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు దుర్వార్తను తెలియజేస్తారు, కుక్కను పరీక్షించాలని అంటారు. అలాగుననే ఆ కుక్క పిచ్చి పట్టినట్లుగా ఉన్నట్లయితే దీని అర్థం కొద్ది రోజుల్లో మీరు కూడా చనిపోతారు. ఆ వ్యక్తి డాక్టర్ వద్దకు వెళ్ళి ఒక కాగితాన్ని తీసుకుని అనేకమైన విషయాలు అందులో రాస్తూ ఉంటాడు. అందుకు డాక్టర్ అంటారు, కొద్ది రోజులు జీవిస్తావు, కొన్ని విషయాలు ఆలోచించుకునే ఆలోచనలన్నీ కూడా మీరు రాయండి అని తెలియజేస్తారు. నేనిక్కడ వీలునామా రాయలేదంటాడు. అతడు సమాధానంగా నేను ఎంతమందిని చనిపోకముందు కరవాలంటాడు. ఇలాగుననే కొంతమంది ప్రజలు ఉన్నారు. వారు గర్జించే సింహం వలె ఎవని మృంగుదున వచ్చే దయ్యాలు వారు. ఎందుకనగా అతనికి తెలుసు అతనికి సమయం కొంచెమేనని, సాధ్యమైనంత వరకు ఎంతో మందిని తనతో తీసుకుని వెళ్ళాలి అనుకుంటాడు. క్రైస్తవులు కొంతమంది ఇలాగుననే ఉన్నారు. అది క్రీస్తుకు చెందినటువంటి ఆత్మ కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడేది ప్రతీకారాన్ని గూర్చిన దుర్బుద్ధి. బైబిల్ ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. మనం ఇతరులను క్షమించకపోతే మనం కూడా క్షమాపణ పొందాం. ప్రతీకారం అనేటువంటిది ఒక అగ్ని లాంటిది, దాన్ని తిరిగి చెల్లించకూడదు. సామెతలు 24:17 నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నులసింపకము. యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. సామెతలు 26:27 గుంటను త్రవ్వువాడే దానిలో పడును. ఏం జరిగిందో చూడండి. కొన్నిసార్లు ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవాలనుకుంటే గుంట త్రవ్వుతారు, దాని మీద గడ్డి వేసేస్తారు, వారి శత్రువులను ఈ విధంగా గాయపరుస్తారు. నీవు గుంట త్రవ్వినట్లయితే నువ్వు అందులో పడిపోతావు. రాతిని పొర్లించేవాడు తిరిగి అది వాని మీదికి వస్తున్నది. నీ శత్రువు మీదికి రాయిని పొర్లించాలనుకుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా నీ మీద పడడానికి సిద్ధంగా ఉంటాయి. బైబిల్లో ఎస్తరు గురించి మనం చూస్తున్నట్లయితే మోసగాడైనటువంటి హామాను గురించి మనకు తెలుసు. అతడు పొడవాటి ఉరికంబాన్ని తయారు చేసి ఉరి తీయాలనుకున్నాడు. ఈ హామాను 10,000 మణుగులు బంగారిస్తాను యూదులను చంపడం కోసమై 50 అడుగుల ఎత్తులో ఉరికంబాన్ని చేశాడు. మొర్దెకైని చంపడం కోసమే అతడు యొక్క కథకు హీరో. కథ యొక్క చివర్లో మొర్దెకైకి ఏం జరిగిందో చూడండి. హామాను యొక్క పదవి దొరికింది. మొర్దెకైకి చేసిన ఉరికంబం మీద హామాను ఎక్కాడు. నీ పొరుగువాని గురించి మాట్లాడుతున్నప్పుడు, పొరుగువాని గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, నీ యొక్క పొరుగువారిని నీవు హింసిస్తూ ఉన్నప్పుడు నీ మీద నీవే నేరారోపణ చేసుకుంటున్నావు. బైబిల్ తెలియజేస్తుంది, నువ్వు ఏ తీర్పు తీరుస్తావో ఆ తీర్పే నీవు పొందుతావు. దానికి బదులుగా దేవుని యొక్క క్షమాపణను నీవు కౌగిలించుకున్నట్లయితే దానిని ఇతరులకు మనము పంచాలి. మనము దేవుని యొక్క క్షమాపణ ఇతరులకు పంచకపోతే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనము అభినందించాలి ప్రభువైన యేసు మనకు చేసిన విషయాన్ని చూసి. అదేమనగా ఆ రుణం యొక్క విలువ, మనము క్షమించబడ్డాం. బైబిల్ గ్రంథంలో ఉన్న మరొక కథ మనం చూద్దాము. ఇది నా యొక్క మనసులో మెదిలింది, దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. మగ్దలేని మరియా యేసయ్య పాదాలు కడిగింది కదా. బేతనీలో ఉన్నటువంటి మరి యొక్క కథ. సీమోను ఆమె మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. అతనిలో ఇలా అనుకొనుచూ ఉన్నాడు, ఈ వ్యక్తి ప్రవక్త అయినట్లయితే ఈ స్త్రీ ఎలాంటిదో ఈయన పాదాలు పెట్టుకుని ముద్దెట్టుకున్నదే, ఎందుకంటే ఆమె పాపి. యేసు సీమోనుతో ఉపమానం చెబుతూ ఉన్నాడు. సీమోను, నీతో ఒక విషయం తెలియజేస్తున్నాను. యజమానుడా చెప్పండి అన్నాడు. ఒక వ్యక్తికి 2 రుణస్థులున్నారు. ఒకడేమో 5 తలాంతులు, ఒకనికి 50 తలాంతులు వచ్చి ఉన్నాడు. ఇద్దరూ చెల్లించలేకపోయారు. అయితే అతడు ఇద్దరిని క్షమించాడు. ఎవరు ఇతను ఎంతగా ప్రేమిస్తున్నారు? సీమోను అన్నాడు, ఎవరు ఎక్కువగా క్షమించారో వారికేనన్నాడు. ప్రభు అన్నాడు, చక్కగా చెప్పావు. అలాగే ఈ స్త్రీ వైపు నువ్వు చూడు. నేను నీ ఇంట్లో ప్రవేశించాను, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. అయితే ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకున్నది. నీవు నా పాదములు కడగలేదు, ఆమె పాదము కడుగుతున్నది. కన్నీటితో పాదాలు కడిగి తనక వెంట్రుకలతో తుడుస్తున్నది. కనుక ఆమె పాపములు విస్తారమైనవి, అవి క్షమించబడ్డాయి. ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో అట్టి వారికి ప్రేమ ఎక్కువగా లభిస్తుంది. నాకో సిద్ధాంతం ఉన్నది. చాలా మంది క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణను అభినందించడం లేదు, ఎంతగా క్షమించబడ్డారని తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కువగా ప్రేమించిన వారికి ఎక్కువగా ప్రేమ లభిస్తూ ఉన్నది. నువ్వు వెళ్ళిపోము, నీవు భయంకరమైనటువంటి పాపి అని ప్రభువైన యేసు చెప్పలేదు గాని, నువ్వు పశ్చాత్తాపడి ఆ తర్వాత పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నువ్వు ఎంత ఘోరమైనటువంటి పాపో నేను ఎరుగుదును. ఏది ఏమైనా ఈ లోకంలో ఏ పాపము చేసినా సరే అట్టివారి కోసం ప్రభువైన యేసు కల్వరి సిలువకు వెళ్ళాడు. మీ కొరకే. మీ పాపములు విస్తారమైనవి. కొన్నిసార్లు మనము యేసుక్రీస్తు వారు లోకం కోసం చనిపోయారనుకుంటాము. అలా చేయడం ద్వారా అపరాధాన్ని తగ్గించబడుతూ ఉన్నది, ఇలా వ్యాపిస్తూ ఉన్నది. మరియు ప్రభువైన యేసు నీ పాపం కోసం చనిపోయాడు. అవును, లోకంలో పాపం నిమిత్తమై. అయితే మీరు వ్యక్తిగతంగా తీసుకోండి. ఆయన సమస్త విధమైన బాధ అనుభవించింది నీ కోసం మాత్రమే. మనం అర్థం చేసుకోవాలి ఆ 10 తలాంతులకు ఉన్నటువంటి పరిమాణాన్ని గురించి. ఆ తర్వాత ఆయన అభినందించాలి, ఏ విధంగా మనల్ని క్షమించాడని. అలాగే ఇతరులను మనం క్షమించాలి. వారిని క్షమించడానికి బదులుగా వారి మీద పగ తీర్చుకొనకూడదు. మనము దీని గురించి సంభాషించాం, పగను గురించి. ప్రతీకార దుర్బుద్ధి. ఇప్పుడు క్రీస్తు మాదిరి గురించి మాట్లాడదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వేసిన ఆజ్ఞ ఏంటి? శత్రువులు మన ఎద్దుకు వచ్చినప్పుడు ఏ విధంగా మనం క్షమించాలి?
మత్తయి సువార్తలో ఆయన అంటున్నాడు, కాగా వాని తోడిదాసులు జరిగినది చూసి మిక్కిలి భయపడి వచ్చి జరిగినదంతయో తమ యజమానుడికి వివరముగా తెలిపిరి. వారు మిక్కిలి దుఃఖపడి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించి తిని. ఇదే విషయాన్ని సెమినార్లో పంచుకున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, మీ పాపమును క్షమించడం కోసమై ప్రార్థించండి, నీ 10,000 తలాంతులను ఆయన మన్నిస్తాడు. నీవు ఎంత పాపము చేశావన్నది కాదు గాని దేవుడు క్షమించి మరియా మగ్దలేనే యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, మనస్సేని క్షమించాడు, మోషేని క్షమించాడు. హత్య చేసిన తరువాత కొన్ని కారణాలను బట్టి దేవుడు నిన్ను క్షమిస్తాడు. అయితే నీవు అడగాలి, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. మన తోడిదాసులను ఏ విధంగా మనం చూస్తున్నాము, అలాగే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ఎఫెసీ 4:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అది గొప్ప ఆజ్ఞయ్యున్నది. ఇతరులను క్షమించాలి. ఎలాంటి సంఘాన్ని మనము కలిగి ఉన్నాం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించిన రీతిగా మనల్ని క్షమించి ఉన్న ప్రకారము. కొలస్సీ 3:12 చూద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. ఇది సిఫారసు కాదు, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మనలను క్షమించిన ప్రకారము మనము క్షమించాలి. మనం అలాగున చేసినప్పుడు మనము దాని గురించి ఆలోచించకపోయినా ఒకరోజు విని వెంటనే ఏదో మన హృదయం జరుగుతుంది. మనము అనుభూతిని పొందుతాము. నిజమైన యేసు సంతోషాన్ని అనుభవిస్తాం. సంఘములో చాలామంది దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని అనుభవించరు. వారు దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నారు కానీ ఇతరులను క్షమించలేరు. వారు పగబడుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. నేను చాలా మందిని చూశాను, తల్లిదండ్రుల మీద, అమ్మా నాన్నల మీద కోప్పడేటువంటి వారిని చూశాను. వారు చనిపోయిన వారు తిరిగి వచ్చి మరలా క్షమించమని కోరరు కదా. ఇది ఎలా జరిగిపోయింది? అలా మనము క్షమించాలి. మీకు విషయం తెలుసా? కొంతమంది ఇతరులు తినే చూసి సహించలేరు. కొంతమంది వారు తినే చూసి వారు సహించలేకపోతున్నారు. చాలామంది ఈ విధంగా ఒకరినొకరు తింటూ ఉన్నారు ద్వేషం చేత, క్షమించలేని స్వభావంతో. అలాగున ఇది ఆశ్చర్యము. సంఘములో ఉండే ప్రజలు కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటున్నారు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:15 ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులయుండునట్లు నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. చరిత్రలో ఒక ఆసక్తికరమైన కథ కలదు. చాలా మందికి యొక్క కథ ఏంటో తెలుసండి. లియోనార్డో డా విన్సీ గురించి ప్రభురాత్రి భోజనంలో ఆ యొక్క పెయింటింగ్ని మనం చూస్తుంటాం. తన చిత్రాన్ని గీస్తూ ఇలాగున అనుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి అతడు ఆ చిత్రాన్ని గీస్తూ ఉన్నప్పుడు ఇతనికి ప్రఖ్యాతిగాంచిన ఒక అతనితో వాదన ఉన్నది. అది ఎవరితో అనగా మైకేల్ ఏంజెల్తో ఉన్నది. జరిగిందేమంటే, వారు ఒకరినొకరు ఉద్దేశించి అవమానపరుచుకుంటూ ఉత్తరాలు రాస్తున్నారు. వారు పేరు ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులే, రచయితలు, వారు శిల్పకారులు. వారి పనుల నిమిత్తమై ఒకరినొకరు విమర్శించుకునేవారు. వ్యక్తిగతంగా ఇద్దరు కోపగించుకునేవారు. వారి హృదయం ద్వేషం ఉన్నది. ఒకరిని గురించి ఒకరు రాసుకునేటువంటి ఉత్తరాలకు ఒక సమయం ఆసన్నమైంది. వారు పంపించుకున్నటువంటి ఉత్తరాలు బహిర్గతమయ్యాయి. లియోనార్డోకు ఒక ఆలోచన కలిగింది. అతడు పెయింటింగ్స్ వేస్తూ ఉన్నప్పుడు యూదా ముఖాన్ని చూస్తున్నాడు. ఏం జరిగిందో తెలుసా అండి? శిల్పకారులు సహజంగా అతడు నైపుణ్యంగా అతని ముఖాన్ని గీస్తున్నప్పుడు మైకేలాంజెలో గుర్తొచ్చాడు. అతని ఎడం పక్క యేసున్నాడు. బైబిల్లో చూస్తే యోహాను కుడి ప్రక్కనున్నాడు, యూదా ఎడం ప్రక్కన ఉన్నాడు. ఇది స్పష్టమే. ప్రజలు వారు చేసిన పనిని చూడడానికి వచ్చినప్పుడు, ఓహో అక్కడ ఒకసారి చూడండి, అతడు ఆ బెలమునకు వచ్చినటువంటి సంతృప్తి నొందాడు. ఇతడు ఎంత అపవాదో నేను లోకానికి చూపిస్తాననుకున్నాడు. అలాగే యేసయ్య ముఖ చిత్రాన్ని గీయడానికి వచ్చినప్పుడు అతడు చాలా ప్రయత్నించాడు. ప్రభువైన యేసు ముఖ చిత్రాన్ని గీయడానికి ఏదో ఒక ఆశ్చర్యమైన విషయాన్ని అతడు చిత్రీకరిస్తున్నాడు, తీసివేస్తున్నాడు, మరలా రాస్తున్నాడు, మరలా వేస్తున్నాడు. నిజమైన స్వరూపాన్ని కనుగొనలేకపోయాడు. అద్భుతమైన ప్రేమ కలిగిన, కరుణ కలిగినటువంటి ఆ యొక్క ముఖాన్ని చిత్రీకరించాలనుకున్నాడు. కొన్ని వారముల తరువాత అతడు ప్రార్థన చేసి, తండ్రి దయచేసి నీ యొక్క కుమారుని యొక్క ముఖాన్ని నాకు చూపించమని దేవుని కోరాడు. దేవుడు అతని హృదయంలో మాట్లాడి, నువ్వెప్పుడు యేసయ్య ముఖాన్ని చూడలేవు, యూదా ఇస్కరియోతు ముఖాన్ని మార్చేంత వరకు చూడలేవన్నాడు. మరి జరిగిందేంటి?
పశ్చాత్తాపడ్డాడు, దాన్ని తుడిపేశాడు, యూదా మొక్కను తుడిపేశాడు, మరలా గేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మీరు చూసే అపరిచితుడి చిత్రమిదే. చాలామంది ప్రభువైన యేసు ముఖాన్ని చూడలేరు, ఎందుకంటే ఇతరులను క్షమించలేరు. వారు సమకాలిక మార్గాలను చూస్తూ ఉన్నారు. వారి హృదయం చేదుంది. నేను కాదనలేను, ఒకరినొకరు క్షమించుకోలేనటువంటి, కరుణించుకోలేనటువంటి హృదయాలు కలవారు చాలామంది ఉన్నారు. అయితే పశ్చాత్తాపడడానికి ఇది సులువైన మార్గమే. కొన్నిసార్లు పాపులు వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఎంతగానో సంతోషిస్తారు, ఎందుకంటే వారు పాపులు. ఇలాంటి వారు ప్రభు ప్రేమను ఎరుగక, ప్రభుని గురించి తెలుసుకొనలేక, అలాంటి వారు స్వార్థపరులు అలా చేస్తుంటారు. ప్రజలు మనం ఇలా చూస్తే మనం, ప్రభువా వారు మారు మనసు పొందాలి, అప్పుడే నేను వారిని ప్రేమించగలను, ఎందుకంటే వారు నా వలే మారిపోయారు. వారు మారు మనసు పొంది ఇతరుల వలె వారు మారినప్పుడే వారికి సాధ్యం. పౌలు క్రైస్తవుని చంపాడు, క్రైస్తవుడుగా మారాడు. మనస్సుని చూస్తే ఇతడు తన పిల్లలను బలిగా అర్పించాడు, దయ్యములను ఆరాధించాడు. అతడు పరిశుద్ధాత్మ చేత మారు మనసు పొందాడు. మంచిది, నేనెప్పుడైతే గ్రహిస్తానో ఇలా చేసిన వారు ఎందరో ఉన్నారు. నా శత్రువులతో నన్ను పోల్చుకోలేను కదా, దేవుడు వారిని ద్వేషిస్తాడనుకుంటాం. అయితే దేవుడు వారిని ప్రేమిస్తాడు. యేసయ్య నీ కొరకే చనిపోయిన రీతిగా వారి కోసం చనిపోయాడు. మనము క్షమాపణ పొందుకొని ఇతరులకు ఆ క్షమాపణను పంచవలసిన వారమై ఉన్నాము. తరువాత మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి, దేవుని యొక్క ఆత్మచేత కుమ్మరించబడాలి. సరదాగా చదవటం, చేయటం లాంటివి మీకు ఇష్టమా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి. ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు. ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది. ఘట సర్పమును చంపుట, ఏకైక రక్షణ పడవ, సముద్రము గుండా ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి 10 అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి. నేను చాలా నేర్చుకున్నాను. ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి. మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. గత 50 సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం. రాజులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, మీరు మా కోసం చేసే ప్రార్థనలకు, సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం. మర్చిపోకండి, ఈ రోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.